ఓకే. నమస్కారం అండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మాక్సివిజన్ ఐ హాస్పిటల్ తరపున నేను డాక్టర్ హారిక, పిడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ని మాట్లాడుతున్నాను. నేషనల్ మయోపియా వీక్ అన్న సందర్భంలో మేము మయోపియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వాక్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మయోపియా అంటే ఏంటంటే మైనస్ పవర్స్ రావడం. పిల్లల్లో ఈ మైనస్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు దగ్గరగా టీవీ ఏది వెళ్ళి దగ్గరగా చూస్తున్నా, కళ్ళు అస్తమానం నలుపుతున్నా ఏదో ప్రాబ్లం ఉందేమో అని అనుమానం వచ్చి మీరు రెగ్యులర్ చెకప్స్కి తీసుకురావాలి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మయోపియా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా చిన్న పవర్స్ నుంచి పెద్ద పవర్స్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కోవిడ్ తర్వాత కోవిడ్ కన్నా ఎక్కువగా విజృంభించిన డిసీజ్ ఏది అంటే అది మయోపియా. సో దీన్ని ముందు అసలు రాకుండా చేయడం కోసం రెగ్యులర్ చెకప్స్ కావాలి. పిల్లలు అవుట్డోర్ 1 hour అవుట్డోర్ ప్లే మస్ట్ అండి. రోజు 1 గంట పిల్లల్ని బయట ఆడుకోమని ఎంకరేజ్ చేయాలి. ఓకే. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ చెకప్స్ ఎవ్రీ 6 years ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించండి. స్క్రీనింగ్ చేసిన తర్వాత మయోపియా లేకపోతే మయోపియా రాకుండా ఏం చేయాలో చెప్తాము. ఒకవేళ మయోపియా ఉంటే మయోపియా పెరగకుండా ఏం చేయాలో చెప్తాము. మయోపియా అనేది మైనస్ గ్లాస్ పవర్స్ -4 -6 కన్నా పెరిగితే కళ్ళల్లో క్యాట్రాక్ట్స్ అని, గ్లకోమా అని, రెటినల్ డిటాచ్మెంట్ అని చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఏం రాకుండా బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయాలి అంటే ముందు మయోపియా రాకుండా ప్రివెంట్ చేయాలి. దానికోసం స్క్రీన్స్ తగ్గించాలి. చీకట్లో అసలు చూడకూడదు. కూర్చునే చదువుకోవాలి. స్కూల్స్లో కూడా అండ్ ఇంట్లో కూడా ఫుల్ లైట్లోనే చదువుకోవాలి. ఈవెన్ స్క్రీన్స్ చూసినా అదే చేయాలి. చీకట్లో చదవడాలు, చీకట్లో ఫోన్ చూడాలు, చీకట్లో టీవీ చూడాలు మంచిది కాదు. పిల్లల్ని 1 hour అవుట్డోర్ ప్లే ఎంకరేజ్ చేయండి. బాదం డైలీ పెట్టండి. ఇంకా తెలుసుకోవడానికి మాక్సివిజన్ ఐ హాస్పిటల్కి రండి.